హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చూస్తాం రండి. ఇది బొర్రా గుహలు అండి. ఈ బొర్రా గుహలు అనంతగిరి కొండల దగ్గర ఉంటుందన్నమాట. అరకు లోయకు దగ్గరగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. బొర్రా గుహలు కొండలపై నుంచి కోస్తానీ నది చిన్న చిన్న పాయలుగా ప్రవహించి వాగుల్లాగా ఏర్పడిందనమాట. దానివల్ల 4 ద్వారాలు ఏర్పడ్డాయి. 4 ద్వారాలు కలిసి ఒకే ద్వారంగా మాత్రం ఉంది. ఇప్పుడు 1990లో పర్యాటక సంస్థ ఆధీనంలోకి ఈ బొర్రా గుహల్ని తీసుకునిందన్నమాట. ఆ గృహాల వెలుపల మొక్కలు నాటడం, ఉద్యానవనాలు ఏర్పాటు చేసి అక్కడ సుందరంగా తీర్చిదిద్దినారన్నమాట. పర్యాటకులకి ఇప్పుడు అది చాలా అందంగా కనబడతా ఉందన్నమాట. అంతగా తయారైంది. ఈ గుహలలో రాళ్లపై నీడలు పడతా ఉంటుంది కదా, అక్కడక్కడ విద్యుత్ దీపాలు అలంకారం చేసి ఆ నీడల్ని అందంగా జనాలకి చూపిస్తూ ఉన్నారన్నమాట. పర్యాటకులు అది వీక్షించేదానికి వస్తారన్నమాట. ఆ విద్యుత్ కాంతుల్లో ఆ గుహల్ని చూస్తూ ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఇంతకుముందు గైడ్ల సహాయంతో కాగడాలు చూపించేవారు అన్నమాట. అంటే పాతకాలంలో అంతవరకు లేదు కదా టెక్నాలజీ. ఇప్పుడు మారినట్లు టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి గైడ్లే కాగడాలు తీసుకునేసి పర్యాటకులకి ఆ గుహ లోపలికి వెళ్ళి చూపించేవారు అన్నమాట. అలా చూస్తూ ఉంటారు ఆ గుహల్ని. ఇంతకుముందు 3 లక్షల మంది, ఒక సంవత్సరంలో 3 లక్షల మంది ఈ పర్యాటక ప్రదేశాన్ని వీక్షిస్తారన్నమాట. 3 కిలోమీటర్ల దూరంలోనే అరకు లోయ కూడా ఉంది కాబట్టి అరకును సందర్శించాలనుకునే వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ బొర్రా గుహల్ని కూడా అవకాశం ఉంటే చూడండి. ప్రకృతి సహాయంతో ఏర్పడేవి కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఆర్టిఫిషియల్ కాదు కదా, న్యాచురల్ కాబట్టి బాగా ఉంటుంది. 1907లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కనుగొన్నారు ఈ బొర్రా గుహల్ని. కాబట్టి ఇది అప్పటి నుంచి వెలుగులోకి వచ్చిందన్నమాట. బొర్రా అంటే ఒరియా భాషలో గుహ అని అర్థం. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారన్నమాట. ఆ గిరిజనులు మనము వెళ్ళినప్పుడు వాళ్ళ సహాయంతో కూడా అక్కడ మనము చూడొచ్చు అన్నమాట. వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు. సినిమాల్లో చూస్తాం కదా, ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని మనకు చెప్తారు కదా, అట్లా చెప్తారన్నమాట ఆ గిరిజనులు.